మీ అందరికీ ఈరోజు మీకు చూపిస్తున్నది ఎర్ర గోధుమ రవ్వ ప్రసాదం అండి. ఇది మీకు కుక్కర్లో 15 నిమిషాల్లో అయిపోయే సింపుల్ ప్రాసెస్ అయితే మీకు చూపించేస్తున్నాను. ఈ కొలతలతో కనుక చేశారంటే అమృతంలా ఉంటుందండి ప్రసాదం. ఒకసారి అయితే చూసేయండి ఎలా చేసేస్తున్నాను అన్నది. నేను ఒక గ్లాస్తో అయితే ఎర్ర గోధుమ రవ్వను తీసుకున్నానండి. ఒక బ్యాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఆ గోధుమ రవ్వను కూడా దాంట్లో వేసేసి సిమ్లో పెట్టుకొని బాగా వేపుకొని కలుపుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు స్మెల్ వచ్చే వరకు బాగా వేపుకోవాలండి. వేగిన తర్వాత మనం ఒక గ్లాసు నూకకి 1 గ్లాసు పాలు 2 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకోవాలండి. దాంట్లోని నాకు ఆ పాత్ర పెద్దదైపోద్దని కుక్కర్లో సరిపోదని చిన్న పాత్రలోకి మళ్ళీ షిఫ్ట్ చేసుకున్నాను. నేను 1 గ్లాసు పాలు వేసాను, దాంట్లో 2 గ్లాసులు నీళ్ళు వేసానండి. మొత్తంగా పాలు వేసుకున్న టేస్ట్ రాదండి, 2 మిక్స్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. మీరు ఎప్పుడు ఎవరు వేసి ఉండరు పాలు అనేది, కానీ పాలు వేసి ఒకసారి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళు కూడా వేసాం కదండి, ఒకసారి అయితే బాగా స్పూన్ పెట్టి కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. మళ్ళీ అలా కలుపుకోకుండా కుక్కర్ పెట్టామనుకోండి ఉండల కింద ఉండిపోద్ది. అందుకే ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్లో అయితే ఫిట్ చేసేసుకున్నాను. కుక్కర్లోని పెట్టి ఒక 6 విజిల్ వచ్చే వరకు ఉంచాలండి. 6 విజిల్ వస్తే 6-7 విజిల్ అయినా పర్లేదండి. వచ్చిన తర్వాత మనం బయటకు తీసేయచ్చు. 6 విజిల్ పెట్టామంటే నూక అనేది బాగా ఉడికిపోయినట్టేనండి. ఇంకా నూక అయితే ఉడకకుండా ఉండదు. మనం విజిల్ వచ్చేలోపు జీడిపప్పు కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి. దాంట్లోనే ఒక 5-6 యాలక్కలను అయితే చితకొట్టి వేసుకున్నాను. మీరు మిక్సీ కూడా పట్టించవచ్చండి. నేను 1 గ్లాసు నూక అయితే కొలతగా తీసుకున్నాను కదా, ఆ గ్లాసుతోనే 3 గ్లాసుల చొప్పున పంచదార అయితే వేసి పక్కన పెట్టుకున్నానండి. ఆల్రెడీ కుక్కర్లో అయితే నూక అయితే ఉడికిపోయిందండి. దాంట్లోనే పంచదార చిన్న బెల్లం ముక్క అయితే వేసానండి. బెల్లం వేయడం వల్ల ఏంటంటే జిగుమానం అన్నది బాగా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. దాంట్లోనే కిస్మిస్ జీడిపప్పు వేసేసి పైన అయితే నెయ్యి వేసేసానండి. పంచదార కరిగే వరకు ఉంచితే సరిపోద్దండి. చూసారు కదా, 15 నిమిషాల్లో కుక్కర్లో ఎర్ర గోధుమ రవ్వ ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ అయితే అమృతంలాగా ఉంటుందండి. ఇది మీరు తింటున్న కొలది ఇంకా తినాలని అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ కొట్టడం మర్చిపోవద్దు.